మా పట్ల చూపిస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ఎంతో గొప్ప రక్షణని మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు మరి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని మాట స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన రక్షణ పొందిన విశ్వాసికి మీరు అనుగ్రహించిన ఘనత కొరకు మీకు వెళ్ళలేని వందనాలు. ఆ విశ్వాస వ్యక్తి ఇంకొకడు ఎవరు కూడా లేడు అనే మాటకై స్తోత్రాలు. పరలోకపు తండ్రి, అంత ఉన్నతమైన స్థాయికి ఆత్మీయంగా మీరు మమ్మల్ని హెచ్చించినందుకు, మమ్మల్ని అంత గొప్పవారిగా ఎంచినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభు, మరి దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేలన్నిటికై, సహాయం అంతటికై, ప్రభు, మా ఉద్యోగాలేమి, మా యొక్క వ్యాపారాలేమి, ఇంట్లో చేతి పని ఏమి, పరలోకపు తండ్రి, కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఏమి, స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ ఏమి, అందరికీ మీరు చేసిన సహాయం అంతటికై స్తోత్రాలు. అలసిపోయిన శరీరాలతో తండ్రి, మరి మీ యొక్క ప్రియులు మీ ఇంటికి వచ్చినారు కొద్దిమంది, మీకు వందనాలు. ప్రభు, మరి అలసిపోయిన శరీరాలకి మీరే మరి నాయన విశ్రాంతిని అనుగ్రహించండి. కొంత సమయం మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినారు, వందనాలు. ప్రభు, మరి ఈ యొక్క సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకంగా చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. దౌర్భాగ్యునైన నన్ను కూడా క్షేమంగా మీ ప్రజల మధ్యలోకి తీసుకుని వచ్చినందుకు వందనాలు. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనబడేలాగున, ఆయన మాత్రమే మహిమ చెందేలాగున సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత అనుభవాలు ప్రభు, మరి వాటన్నిటినీ కొట్టివేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, స్థానికంగా ఉన్న ఈ యొక్క హెర్మోన్ ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రాలు, బ్రాంచ్ సంఘాలను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ప్రభు, మరి సంఘాలలో జరుగుతున్న పరిచర్య కొరకు స్తుతిస్తున్నాం. సంఘాలకి వాక్కు పరిచర్య కొరకు వస్తున్న పరిచారకుల కొరకు స్తుతిస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ కొరకు స్తుతిస్తున్నాం. సిస్టర్స్ మీటింగ్లో పరిచర్య చేస్తున్న వాళ్ళ కొరకు స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిచర్యని మీరు కొనసాగింపజేస్తూ వస్తున్న మీ యొక్క మరి నాయన దయ, మీ యొక్క కనికరం కొరకు మీకు వెళ్ళలేని వందనాలు. మీ యొక్క మంచితనం కొరకు స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన స్థానికంగా ఇక్కడ మరి వచ్చే నెలలో 14, 15, 16 3 రోజులు ప్రత్యేక కూడికలు కలిగి ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినారు, వందనాలు. బాప్తీసాల కార్యక్రమాలు కూడా పెట్టుకునే భాగ్యం ఇచ్చినారు, వందనాలు. పరలోకపు తండ్రి, ఎంతోమంది హృదయాలు మీరు మారుస్తున్నారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీ రాజ్యంలో మరి ఒక్కొక్కరిని నిదానంగా చేరుస్తూ వస్తున్న మీ యొక్క మంచితనం కొరకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రత్యేక కూడికల కొరకు మరి నాయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ చైన్ ప్రేయర్లో మీ ప్రియులు ప్రార్థన చేస్తున్నారు ప్రభు, మరి వాళ్ళతో ఏకీభవించి మరి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క ప్రత్యేక కూడికలలో ప్రతి ఒక్క అక్కర కూడా మీరు మీ మహిమైశ్వర్యం చొప్పున తీర్చవలసిందిగా కోరుతూ వస్తున్నాం. చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు మరి ఎవరికైతే ఆయా పనులు బాధ్యతలు అప్పగించినారో వాళ్ళు కూడా నమ్మకంగా వాళ్ళ యొక్క పనులు మరి నాయన వాళ్ళ యొక్క బాధ్యతలని నెరవేరేలాగున సహాయం చేస్తూ రండి. పరలోకపు తండ్రి, అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ యొక్క ప్రత్యేక కూడికలలో వాతావరణాన్ని కూడా మరి నాయన వాతావరణం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నిలబడే వర్తమానికుడేమి, పాటలు పాడే వాళ్ళేమి, మైక్ సెట్టింగ్ చేసే వాళ్ళేమి, పరలోకపు తండ్రి సంగీత వాయిద్యాలు వాయించే వాళ్ళేమి, ఆవరణం క్లీన్ చేసే వాళ్ళేమి, సాపలు పరిచే వాళ్ళేమి, వంట చేసే వాళ్ళేమి, కూరగాయలు కట్ చేసే వాళ్ళేమి, మార్కెటింగ్ చేసే వాళ్ళేమి, ఇన్విటేషన్స్ పంచే వాళ్ళేమి ప్రభు, మరి చిన్న పరిచర్య మొదలుకొని మరి నాయన పెద్ద పరిచర్య వరకు సమస్తము కూడా మీ నామానికి మహిమకరంగా జరిగేలాగున, సమస్తమును క్రమముగాను చక్కగాను మర్యాదగాను జరిగేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, బ్రాంచ్ సంఘాల వాళ్ళు కూడా మరి నాయన అందరూ మరి నాయన కలిసికట్టుగా ఐక్యతతో వచ్చి ఈ యొక్క కూడికలలో మేలు పొందేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, క్రొత్త వారేమి, మరి యవనస్తులేమి, రక్షణ పొందిన వాళ్ళేమి, మరి నాయన ఇంకా ఆత్మీయంగా ఎదిగేలాగున, ఆత్మీయంగా స్థిరపడేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఎవరి నిమిత్తము ఈ యొక్క కూడికలు మీరు ఏర్పాటు చేసినారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ సంకల్పానుసారంగా వాళ్ళని నడిపించండి. పరలోకపు తండ్రి, మరి నాయన వాళ్ళ హృదయాలను మీరే దర్శించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ఇప్పటి కూడిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. ఒక చిన్న అంశాన్ని ఆరంభించే భాగ్యం ఇచ్చినారు. ఆ యొక్క అంశాన్ని కొనసాగిస్తుండగా దయచేసి మాకు సహాయం చేయండి. పాడే పాటలలో వాక్య ధ్యానంలో తోడుగా ఉండండి. కరెంటుని మైక్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ మరి నాయన సాతాన్ని, వాడి యొక్క క్రియలని, వాడి యొక్క యుక్తిని, వాడి యొక్క కుయుక్తిని విశ్వాసంతో మేము యేసునామమున గద్దిస్తూ బంధిస్తూ ఆన్లైన్లో వినే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన ఎవరు కూడా వాళ్ళ భాగ్యాన్ని కోల్పోకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ
యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. రండి, పాటలు పాడేవాళ్ళు రండి. సో నూతనముగా చేర్చబడిన సియోను గీతములు అని వెనకాల నుండి 5వ పాట. వెనకాల నుండి 5వ పాట నూతనముగా చేర్చబడిన సియోను గీతములు అని ఉంటుంది. వెనకాల నుండి 5వ పాట చూడండి. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు అనే పాట పాడతాం. ఈ పాటలో 6 చరణాలు ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో నేను 6 వాడతాను, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 2000 అంటే మనం స్టార్ట్ చేసిన అంశానికి కరెక్ట్ సరిపోతుంది ఈ పాట. 2012వ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం మీద రాసిన పాట ఇది. వెనకాల నుండి 5వ పాట. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. యెరూషలేము ఎడారి ఆయను, యూదా దేశము దిగంబరి ఆయను. యెరూషలేము ఎడారి ఆయను, యూదా దేశము దిగంబరి ఆయను. ద్రాక్షావనములు పాడైపోయెను, ద్రాక్షావనములు పాడైపోయెను. అయినను దేవుడు కృప చూపుచుండగా, అయినను దేవుడు కృప చూపుచుండగా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అహాబులెందరో అక్రమములు చేసిరి, అహాజులెందరో మందిరములు మూసిరి. అహాబులెందరో అక్రమములు చేసిరి, అహాజులెందరో మందిరముల మూసిరి. కోరాహులెందరో తిరుగుబాటు చేసిరి, కోరాహులెందరో తిరుగుబాటు చేసిరి. అయినను దేవుడు దయచూపుచుండగా, అయినను దేవుడు దయచూపుచుండగా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. సిగ్గే తగియున్నది మనయ పరాధములకు, దేవుని దృష్టికి చెడుతనము చేసితిమి. సిగ్గే తగియున్నది మనయ పరాధములకు, దేవుని దృష్టికి చెడుతనము చేసితిమి. ఇంత గొప్ప కీడు ఏ దేశములో జరగలేదు, ఇంత గొప్ప కీడు ఏ దేశములో జరగలేదు. సరిచేసి కొందమా సమయమిచ్చియుండగా, సరిచేసి కొందమా సమయమిచ్చుచుండగా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా, అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా.
విధేయులయ్యుండుడి క్రీస్తు దాసులారా, దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు. విధేయులయ్యుండుడి క్రీస్తు దాసులారా, దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు. చేయుడి ప్రభువుకు ఇంపైన సేవా, చేయుడి ప్రభువుకు ఇంపైన సేవా. భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు, భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తలులు ప్రవక్తలు ఓ పెద్దలారా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తలులు ప్రవక్తలు ఓ పెద్దలారా. బాగు చేసి కొనుడి మీ బలిపీఠంబులను, బాగు చేసి కొనుడు మీ బలిపీఠంబులను. తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందమా, తరుణమిచ్చి ఉండగా తప్పుదిద్దుకొందమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాని క్రియకు వాని జీతమే చుటకు. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాని క్రియకు వాని జీతమే చుటకు. సిద్ధపడు జీతము బహుమానము పొందా, సిద్ధపడు జీతము బహుమానము పొందా. కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు, కాచుకొమ్ము నీ వంతుల నిలచియుండుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు. ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. ఆలస్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. మళ్ళీ పాడదాం ఇదే పాట. ఇప్పుడు ఇక్కడున్న ఓన్లీ 4 చరణాలు మాత్రమే పాడదాం. విల్ సింగ్ ద సేమ్ సాంగ్. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు వెనకాల నుండి 5వ పాట 4 చరణాలు పాడదాం. మరొక పర్యాయము ఇదే పాట పాడతాం. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు. ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా. దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. యెరూషలేము ఎడారి ఆయను, యూదా దేశము దిగంబరి ఆయను. యెరూషలేము ఎడారి ఆయను,
యూదా దేశము దిగంబరి ఆయను. ద్రాక్షావనములు పాడైపోయెను, ద్రాక్షావనములు పాడైపోయెను. అయినను దేవుడు కృప చూపుచుండగా, అయినను దేవుడు కృప చూపుచుండగా, అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా, దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా, దేవుని చిత్తమును ఇలలో జరిగించుచు. చేయుడి ప్రభువుకు ఇంపైన సేవా, చేయుడి ప్రభువుకు ఇంపైన సేవా. భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు, భయముతో వణుకుతో ప్రియుడైన యేసుకు, అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తలులు ప్రవక్తలు ఓ పెద్దలారా. ప్రతిష్ఠించుకొనుడి మిమ్ము ఓ యాజకులారా, అపోస్తలులు ప్రవక్తలు ఓ పెద్దలారా. బాగు చేసి కొనుడి మీ బలిపీఠంబులను, బాగు చేసి కొనుడు మీ బలిపీఠంబులను. తరుణమిచ్చియుండగా తప్పుదిద్దుకొందమా, తరుణమిచ్చియుండగా తప్పుదిద్దుకొందమా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాణి క్రియకువాని జీతమే చుటకు. వచ్చుచున్నాడేసు బహుమానము తోడా, ప్రతివాని క్రియకువాని జీతమే చుటకు. సిద్ధపడు జీతము బహుమానము పొంద, సిద్ధపడు జీతము బహుమానము పొంద. కాచుకొమ్ము నీ వంతులో నిలచియుండుటకు, కాచుకొమ్ము నీ వంతులు నిలచియుండుటకు. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు, దేవుడు మనలను ఏర్పరచుకొన్నాడు. ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు, ధూపంబు వేయుటకు పరిచర్య చేయుటకు. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. అలక్ష్యము చేయకుమా దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా. విల్ సింగ్ బైబుల్ కోరస్. గ్రంథవాగ్దానంబులన్నీ నావి. మనమందరం కూడా బైబిల్ ఎత్తి గ్రంథవాగ్దానంబులన్నీ నావి, తెలుగు అండ్ ఇంగ్లీష్. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము.
దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్ని నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. రెండో దినవృత్తాంతములు 29:11 అందరం కలిసి చదువుదాం. రెండో దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. రెండో దినవృత్తాంతములు 29:11 అందరూ తీయండి. అందరూ తీసిన తర్వాతనే వాక్యం చదువుడు అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అందరూ వాక్యాన్ని తీయవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. రెండో దినవృత్తాంతములు 29:11 అందరం కలిసి. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. 1 తిమోతి 1:12. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా అదే విధంగా అందరము కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. 1 తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించును గాక. సో మొదటి వాక్య భాగంలో మనం చూసిన సంగతి ఏంటి అంటే తనకు పరిచర్య. రెండో వాక్య భాగంలో మనం చూసింది ఏంటంటే తన పరిచర్య. సో తనకు పరిచర్య అండ్ తన పరిచర్య అంటే ఏంటి అనే సంగతి మనం స్టార్ట్ చేసినాము. సో అందులో ఏమి అంటే ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అనే సంగతి చూస్తే తనకు పరిచర్య అనేది ముందు వస్తుంది. ఆ తనకు పరిచర్యలో నేను సక్సెస్ఫుల్ అయితే తన పరిచర్య అనేది దేవుడు నాకు అప్పగిస్తాడు. సో ముందు తనకు పరిచర్య, తర్వాతనే తన పరిచర్య. సో 1 తిమోతి 1:12 మనం చదివినాము. అక్కడ అపోస్తుడైన పౌలు చాలా మంచి మాట అంటున్నాడు. పూర్వము హానికరుడంట, దూషకుడు, హింసకుడు, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు దేవుడు ఏం చేసినాడంట? నమ్మకమైన వానిగా ఎంచినాడు. ఇలాంటి వాడు నమ్మకస్తుడు. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే ఫస్ట్ దాంట్లో నేను సక్సెస్ఫుల్ అయితే దేవునికి నమ్మకత్వం అనేది తెలుస్తుంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ నమ్మకత్వాన్ని చూసి ఆ సెకండ్ది అంటే తన పరిచర్య దేవుడు నీకు నాకు అప్పగిస్తాడు. సరే, తనకు పరిచర్య అనే దాంట్లో పోయిన వారం మనం చూసింది ఏంటంటే హానరింగ్ మై గాడ్ ఈజ్ నథింగ్ బట్ తనకు పరిచర్య. అంటే నా దేవుణ్ణి ఘనపరచుట అనేది ఏమి అంటే దేవునికి పరిచర్య చేయుటలో ఒక భాగం. సో దేవుణ్ణి ఎన్ని విధాలుగా ఘనపరచాలి అనేది పోయిన వారం మనము చూసినాం. సో మనము 1 సమూయేలులో ఉన్నాము. 1 సమూయేలు దగ్గర ఉండి సమూయేలు అంటే 1 సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం మనం చదివినాం. 1 సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం మనం చదివినాం. 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం మనం చదివినాము. సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ యొక్క మాటని ఆధారం చేసుకొని సమూయేలు గ్రంథంలో నుండే పోయిన వారం మనం చూసింది ఏంటంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అనే దాని విషయంలో 6 మాటలు మనం చూసినాం. సో బ్రదర్స్ 1, సిస్టర్స్ 1 అట్లా మార్చి
మీరు తొందరగా చెప్తే నేను కూడా తొందరగా బండి అనేది ముందుకి కదిలిపిస్తాను. సో పోయిన వారం 4 చూసినాం. దేవుణ్ణి నేను ఏ విధంగా గణపరచాలి అనేవి 6 సంగతులు మనం చూసినాం. ఫస్ట్ బ్రదర్స్ చెప్పండి. ప్రైజింగ్ గాడ్, వెరీ గుడ్. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, 50వ కీర్తన ఆఖరి వచనం. రెండోది సిస్టర్స్, ప్రార్థన చేయుట ద్వారా నేనేం చేస్తాను అనంటే నా దేవుణ్ణి గణపరుస్తాను. అక్కడే 50వ కీర్తన 15వ వచనంలో ఉన్నది. మూడోది బ్రదర్స్, బై బేరింగ్ ఫ్రూట్, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నది. మీరు అధికముగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును సంగతి 3. 4వది సిస్టర్స్, సత్క్రియల ద్వారా, మత్తయి సువార్త 5:16. సో బై గుడ్ వర్క్స్, బై మై గుడ్ వర్క్స్ నేనేం చేస్తానంటే నా సత్క్రియల ద్వారా నా దేవుణ్ణి మహిమపరుస్తాను అనే సంగతి మనకు అక్కడ అర్థమైంది. 5వది బ్రదర్స్, అది అయిపోయింది. లెట్ యువర్ లైట్ షైన్ అనేది అయిపోయింది. అది కూడా అయిపోయింది. ప్రావర్బ్స్ 14:31, ఈ బీదలను కనికరించువాడు యెహోవాను గణపరచువాడు అనే సంగతి మనము 5వది చూసినాం. 6వది సిస్టర్స్, ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచము. సో ఆస్తి అనే సంగతి కూడా మనం చూసినాం. నయోమిని చూసినాం. ఆమె వెళ్ళేటప్పుడు సమృద్ధి గల దానిగా వెళ్ళిపోయిందంట, వచ్చేటప్పుడు రిక్తురాలిగా వచ్చింది. సో వెళ్ళేటప్పుడు ఆమె భర్త ఆమెతో ఉన్నాడు, ఆమె పిల్లలు ఆమెతో ఉన్నారు. నా భర్తనే నా ఆస్తి, నా పిల్లలే నా ఆస్తి, సమృద్ధి గల దాన్నై వెళ్ళినాను, కానీ నా భర్తను పోగొట్టుకున్నాను, నా పిల్లలను పోగొట్టుకున్నాను. సో కాబట్టి రిక్తురాలిగా నేను వచ్చినాను అని అంటది. అక్కడ 7th పాయింట్ అక్కడే రాసుకోండి. 1 కొరింథీ 6వ అధ్యాయము ఆఖరి వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము ఆఖరి వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, అది సమూయేలు చేసిన పని కూడా అదే. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి, మీ దేహముతో దేవుణ్ణి ఘనపరచుడి. అంటే నా యొక్క దేహములోనికి నేను అపవిత్రమైనవి ఏవి కూడా రానివ్వను, అపవిత్రమైనవి ఏవి కూడా నా లోపలికి నేను రానివ్వకూడదు. సో నా దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునుట ద్వారా నేనేం చేస్తాను అనంటే నా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను. సో కాబట్టి మై బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. మన యొక్క దేహం అనేది పరిశుద్ధాత్మకు ఆలయం కాబట్టి సో మనమేం చేస్తాము అంటే ఆ యొక్క ఆలయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు నేను కాపాడుకుంటాం. యెషయా 60వ అధ్యాయము 18వ వచనం. వచనం చదవండి. యెషయా 60వ అధ్యాయము 18వ వచనంలో చాలా మంచి మాట ఉంటుంది. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. రక్షణ అంటే ప్రాకారము. సో కాబట్టి నా యొక్క ఆత్మీయ జీవితానికి ఒక ప్రాకారము, ఆ యొక్క ప్రాకారము లేదు అని అంటే లోకంలో ఉన్న చెత్త అంతా నా లోపలికి వస్తుంది అనమాట. లోకంలో ఉన్న అపవిత్రత అంతా కూడా నా యొక్క లోపలికి వస్తుంది. ఇప్పుడు పోయినసారి మనం చూసినాం, ఏమని చూసినాము? సమూయేలు చర్చిలో ఉన్నాడు, పాస్టర్ కూడా ఏలీ కూడా చర్చిలోనే ఉన్నాడు, ఆ ఏలీ కుమారులు కూడా చర్చిలోనే ఉన్నారు. ఆ ఏలీ కుమారులు అన్ని దుర్మార్గ పనులే చేస్తున్నారు. దేవుని దృష్టిలో దుర్మార్గపు పని అంటే అక్కడ ఏ విధంగా అయితే బలి అర్పించాలనో ఆ విధంగా వాళ్ళు అర్పించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బలి అర్పిస్తున్నారు. అంటే ఆరాధనకి ఒక క్రమం ఉంది, ఆ యొక్క క్రమాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని అమెండ్ చేస్తాను, చేంజ్ చేసేస్తాను అంటే అది దుష్కార్యం. సో ఈ దుష్కార్యాలన్నీ సమూయేలు చూసినా కానీ వాటిలో ఏ ఒకటి కూడా ఆయన
నేర్చుకోలేదు, ఆయన లోపలికి రానివ్వలేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సమూయేలు రక్షణ పొందినాడు. సో ఆయన హృదయానికి, ఆయన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక ప్రాకారం ఉంది. సో పనికి మాలిన అపవిత్రత ఏది కూడా ఆయన లోపలికి రానివ్వలేదు. సో ఈ సంగతి పోయినసారి మనము చూసినాం. సో 6 సంగతులు పోయినసారి చూసినాం, ఇప్పుడు ఒకటి చెప్పినాం 7. మీరు అక్కడే రాసుకోండి, పేజ్ వెనకలికి తిప్పి 7th పాయింట్ అక్కడే రాసుకోండి. మన దేహము ద్వారా మనము దేవుణ్ణి గణపరచాలా. సో నా యొక్క దేహాన్ని నేను పవిత్రంగా చూసుకొనుట ద్వారా అపవిత్రమైనవి ఏవి కూడా రానివ్వకుండా, అది టీవీ ద్వారా అయినా సరే, సెల్ ఫోన్ ద్వారా అయినా సరే, లేకపోతే ఇంకా వేటి ద్వారా అయినా సరే, ఏమి అంటే అపవిత్రతని నా లోపలికి నేను రానివ్వను. సో ఈరోజు ఏం చూస్తాము అని అంటే 2 దినవృత్తాంతములు 29:11 అక్కడ మంచి మాటతో ఆ యొక్క వచనం స్టార్ట్ అవుతుంది. నా కుమారులారా, నా కుమారులారా అనే మాటతోని అది స్టార్ట్ అవుతుంది. లూకా సువార్త 16:25 చూడండి. తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవండి. లూకా సువార్త 16:25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. 16 అమ్మా. ఆ మాట పట్టుకోండి. కుమారుడా. సో ఇక్కడ అబ్రహాము నా కుమారుడా అని పిలవట్లేదు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. కుమారుడా అని మాత్రమే పిలుస్తున్నాడు. సో నా కుమారుడా అనే మాటకి, కుమారుడా అనే మాటకి చాలా తేడా ఉంది. లూకా సువార్త 16వ అధ్యాయంలో 25వ వచనం మనం చదివినాము. ధనవంతుడు ఆల్రెడీ నరకంలోకి వెళ్ళిపోయినాడు. ఆ నరకంలోకి వెళ్ళిపోయిన తరువాత దేవుడు ఆయనతోని మాట్లాడతలేడు. దేవుని స్వరం వినడం ఆగిపోయింది ఆడికే. సో అబ్రహాం ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయనతోని. ఆ యొక్క మాట్లాడే భాగ్యాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చినాడు. కానీ ఇంకా నరకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నాకు యెహోవా స్వరం కావాలని అంటే చాలా కష్టమవుతుంది. అది ఇంపాసిబుల్, దట్ ఈజ్ ఇంపాసిబుల్. సో అబ్రహాము మాట్లాడుతూ నా కుమారుడా అని పిలవట్లేదు, కుమారుడా. ఇప్పుడు కుమారుడాకి నా కుమారుడాకి తేడా ఉందా లేదా? చాలా ఉంది, చాలా తేడా ఉంది. వాక్యంలో రాయబడ్డది, మై సన్ గివ్ మీ దైన్ హార్ట్. నా కుమారుడా నీ హృదయం నాకు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి వాళ్ళ హృదయం ఇస్తారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అండి. ఆయన నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. అది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ధనవంతుడు ఏం చేయలేదు, ఆయన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు, అవసరం లేదు. సో కాబట్టి అందుకే దేవుడు మాట్లాడు కూడా బంద్ చేసినాడు, అబ్రహాంకి ఇచ్చేసినాడు, అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి కుమారుడా అనే పదానికి, నా కుమారుడా అనే పదానికి చాలా వ్యత్యాసం అనేది ఉన్నది. సో ఇప్పుడు నా కుమారుడా అంటే ఎవరైతే దేవుని కుమారులుగా పిలువబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి అంటే తండ్రి యొక్క కోరికని పూర్తి చేయాలా, తండ్రి యొక్క కోరిక ఏంటో తెలుసుకోవాలా, తండ్రి యొక్క కోరిక నెరవేర్చాలా. అంతేగాని మా నాయన ఆల్రెడీ అన్నీ సంపాదించి పెంచినాడు, సో నాయన నన్ను సుఖపెడతాడు, నేను హాయిగా అట్లనే ఉంటా, అట్లనే సుఖపడుతూ ఉంటా అంటే కాదు. సో కుమారుడు అనేవాడు ఏం చెయ్యాలి అనంటే తండ్రి యొక్క కోరిక తెలుసుకొని ఆ యొక్క కోరికని నెరవేర్చే ప్రయత్నం చెయ్యాలా. ఇది 9th పాయింట్. యెహోవాకు పరిచర్యలో ఇది 9వ పాయింట్. ఇప్పుడు చూడండి, మొదటి సమూయేలు 1:11 చూడండి. మొదటి సమూయేలు, మనము మొదటి సమూయేలులోనే ఉన్నాము. మొదటి సమూయేలు మొదటి 3 అధ్యాయాలలోనే అన్ని విషయాలు ఉన్నాయి. యెహోవాకు పరిచర్య, సమూయేలు ఏ విధంగా యెహోవాకు పరిచర్య చేసినాడు అంటే ఆ మొదటి 3 అధ్యాయాలలోనే ఉన్నాయి. మొదటి సమూయేలు 1:11 అక్కడ హన్నా ఏం చేసింది అని అంటే దేవుని యొక్క కోరిక ఏందో తెలుసుకున్నది. 1:11 మొదటి సమూయేలు, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను.
సో కాబట్టి దేవుని కోరిక ఏంటి అనేది తెలుసుకున్నది ఎవరు అంటే హన్నా అనే దేవుని కుమార్తె. సో నా కుమారి లేకపోతే నా కుమారుడా. సో యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనమందరం కూడా దేవుని కుమారులమే. మనమందరం కూడా మన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినాము. ఆయన యొక్క త్యాగాన్ని స్వీకరించినాము, రక్షణ పొందుకున్నాము. మనందరికీ రక్షణ నిశ్చయిత ఉంది. సో యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇప్పుడు నువ్వు నేను ఏం చెయ్యాలి అంటే ఆ దేవుని కోరిక ఏంటి, దేవుడు ఏం కోరుతున్నాడు నా దగ్గర అనే సంగతి నువ్వు నేను తెలుసుకొని ఆ యొక్క కోరిక నెరవేర్చాలి అని అనుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. ఇప్పుడు చూడండి, 1 సమూయేలు 1 అధ్యాయములో హన్నా మొత్తం ఏడుస్తూనే ఉంటుంది. హన్నా యొక్క రోదన మాత్రమే ఉంటుంది. దాని తర్వాత 1 సమూయేలు 2 అధ్యాయానికి వచ్చేసరికి హన్నా చాలా సంతోషిస్తుంది. సంతోషంగా దేవుణ్ణి ఆమె ఆరాధన చేస్తున్నది. హన్నా యొక్క ఆరాధన మనము చూస్తాం. సో అంటే ఆమె అప్పటికే కన్సీవ్ అయిపోయింది. కన్సీవ్ అయినా అన్న సంగతి తెలుసుకోగానే ఇంకా ఆమె లోపల ఆనందం వచ్చేసింది, ఆరాధన వచ్చేసింది. ఆ యొక్క ఆరాధనలో నుండి పుట్టుకొచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే సమూయేలు. ఆమె ఆరాధన చేస్తూ 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 కుమారుణ్ణి కన్నది. ఎంత అద్భుతమైన కుమారుడు అండి ఈయన. సో 1 అధ్యాయంలో హన్నా యొక్క ఏడుపు, హన్నా యొక్క కన్నీరు మనం చూస్తాం. 2 అధ్యాయానికి వచ్చేసరికి ఆ కన్నీరు మొత్తం, ఆ దుఃఖం మొత్తం సంతోషంగా మారిపోయింది అనే సంగతి మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలోనే సమూయేలు పుడతాడు. 2వ అధ్యాయంలోనే ఆమె సమూయేలుని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తుంది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి అంటే 1 సమూయేలు 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. చాలా చాలా ప్రాముఖ్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఆయన నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నాడో చెప్పేస్తాడు అనమాట అక్కడనే. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధంలో ఏలీ యొక్క 2 కుమారులు ఓప్నీ అండ్ ఫినెహాస్ వాళ్ళిద్దరూ కూడా చనిపోతారు. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిస్తీయులు ఆ యొక్క మందసాన్ని పట్టుకొని వాళ్ళ దేశానికి తీసుకొని పోతారు. ఇప్పుడు చూడండి 5వ అధ్యాయానికి రండి. 1 సమూయేలు 5వ అధ్యాయము 1వ వచనం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్దోడు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోల్రపడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థలమందు మరలా ఉంచిరి. దాని తర్వాత ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోల్రబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. మందసం అంటే యేసుప్రభండి. మందసము అంటే ఎవరో కాదు, మందసము అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులవారు. యేసుక్రీస్తు ప్రభులవారిని ఈ యొక్క ఫిలిస్తీయులు తీసుకొని పోయి వాళ్ళ గుడిలోకి తీసుకొని పోయినారు. వాళ్ళ గుడిలోకి తీసుకొని పోయి వాళ్ళ దేవుని ఎదుట నిలబెట్టినారు. సో నువ్వు గొప్పవా, నేను మా దేవుడు గొప్పడా, నీ దేవుడు గొప్పడా సూతాము అని అనుకొని బహుశా వాళ్ళు అట్లా పెట్టినారేమో. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారి ఎదుట ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ నిలవలేరు. ఆ యొక్క దాగోను గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ మందసం అక్కడ చూడగానే రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఆ రాత్రికి రాత్రి వాళ్ళు పొద్దుగల వచ్చి చూసేసరికి ఆ దాగోను బోల్రపడ్డాడంట. ఆ యొక్క దాగోను దేవత బోల్ర పడింది. ప్రజలందరూ వచ్చినారు, చూసినారు. అయ్యో ఇదేంటి, మందసమేమో అట్లనే ఉంది, మందసానికి ఏమీ కాలేదు. ఆ మందసము ఎదుట మన దేవత బోర్ర పడిపోయింది, మన దేవత ఓడిపోయింది అనే సంగతి వాళ్ళు ఐ థింక్ గ్రహించినారు. నెక్స్ట్ డే వచ్చేసరికి సరే ఆ యొక్క పడిపోయిన విగ్రహాన్ని మళ్ళీ లేపి మళ్ళీ నిలబెట్టి వాళ్ళు ఏం చేసినారంటే సరే ఈసారి ఏమవుతుందో చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ యుద్ధం జరిగింది. అక్కడ ఏం జరిగింది అని అంటే 2 అరచేతులు కట్ అయిపోయినాయి, మొండెం కూడా తలకాయ కూడా కట్ అయిపోయింది, మళ్ళీ బోల్రపడ్డాడు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మందసము అంటే యేసు ప్రభు.
ఈ దేవుని ఎదుట ఏ దేవుడు కూడా నిలవలేడు అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవాలా. లోకంలో దేవుళ్ళన్న వాళ్ళు ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఆ ఏ దేవుడు కూడా ఈ దేవుని ఎదుట నిలవలేడు అనే సంగతి ఫిలిస్తీయులు గమనించలేదు. సో ఈ దేవుడే నిజమైన దేవుడు అయ్యుండొచ్చు, ఈ దేవుడే శక్తిశాలి అయిన దేవుడు అయ్యుండొచ్చు, ఈ దేవుడే గొప్ప దేవుడు అయ్యుండొచ్చు. మన దేవుడు ఈ దేవుని ముంగల నిలబడట్లేదు, మన దేవత ఈ దేవుని ముంగల నిలబడట్లేదు, ఓడిపోతున్నాడు, పడిపోతున్నాడు, ఆ దేవుని యొక్క చేతులు కాళ్ళు దేవుడు ఇరిచేసినాడు, అయినా సరే మనసానికి ఏమీ అవ్వలేదు. సో ఈ యొక్క సంగతిని గమనించి కూడా ఇప్పుడు ఫిలిస్తీయులలో మార్పు వచ్చిందా రాలేదా అనేది పెద్ద ప్రశ్న. అర్థమవుతుందా అండి దేవుని వాక్యం? దేవుడు ఎలాంటి వాడో వాళ్ళు తెలుసుకున్నారు. మందసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులవారు. యేసుక్రీస్తు ప్రభులవారిని తీసుకొని పోయి వేరే దేవత ముంగలు నిలబెడితే ఎవరు గెలిచినారు అంటే యేసుప్రభే గెలిచినాడు. అయినా సరే ఈ మందసములో ఉన్న దేవుడే, మందసం అయ్యున్న దేవుడే నిజమైన దేవుడు అని ఫిలిస్తీయులు ఆ యొక్క నిజ దైవాన్ని నమ్ముకొని ఉంటే అయ్యపోతుండే. కానీ వాళ్ళు నమ్ముకోలే. మా దేవుడు మాదే, మీ దేవుడు మీదే అని చెప్పేసి ఆ యొక్క ఈ మందసం ఉన్నది కాబట్టి మనకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళ ఇబ్బందులలో నువ్వే నిజమైన దేవునివి అని ఆ దేవుణ్ణే నమ్ముకొని ఉంటే అయ్యేపోతుండే. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు, ఆ మందసాన్ని పంపించేసినారు. 5వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి ఎట్లుందో. 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులను అందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడని దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. మరణ భయం అనేది ఆ పట్టణస్థులందరికీ వచ్చిన తర్వాత అయినా సరే మరి ఈ మరణ భయం నుండి మనల్ని తప్పించే దేవుడు ఎవరు అనే సంగతి వాళ్ళు ఆలోచించుంటే మంచిగానే ఉండే. కానీ అది కూడా వాళ్ళు ఆలోచించలేరు. చాలా మట్టుకు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుతం సంఘాలలో ఉన్న పరిస్థితి ఇట్లనే ఉన్నది. విశ్వాసులు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని గురించి వింటున్నారు, దేవుని గురించి తెలుసుకుంటున్నారు, దేవుని శక్తి సామర్థ్యాలను చూసి కూడా ఆ యొక్క దేవుణ్ణి పూర్తిగా నమ్మలేకపోతున్నారు. ఆ యొక్క దేవుని యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు విశ్వసించలేకపోతున్నారు. ఫిలిస్తీయుల లాంటి హృదయం నేటి దినాలలో విశ్వాసుల లోపల చూస్తున్నాం. దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, అయినా సరే వాళ్ళు మారట్లేదు, వాళ్ళ యొక్క హృదయం మార్చుకోవట్లేదు. వాళ్ళ యొక్క తలంపులు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఎలా కూడా మార్చుకోవట్లేదు. మేము మంచిగానే ఉన్నాము, మాకేమీ అవలేదు, మేం చేస్తుందే కరెక్ట్ అన్నట్టు ఈ నేటి దినాలలో విశ్వాసులు ఉన్నట్టు మనము చూస్తున్నాం. సరే, 1:11 మనం చదివినాం. 1 సమూయేలు 1:11లో మనం ఏం చూసినాము అనంటే హన్న దేవుని కోరిక తెలుసుకున్నది, దేవుని కోరికను నెరవేర్చింది. ఆమె అంటే హన్నా యొక్క ప్రార్థనలో ఒక గురి ఉందన్నమాట. నాకు ఖచ్చితంగా మగబిడ్డనే కావాలి. దీన్ని ఏమంటాము అంటే గురి కలిగి ప్రార్థన చేయడం. ప్రార్థనలో గురి అనేది ఉండాలి. ఇప్పుడు మనం స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. ప్రభువా ఈ స్పెషల్ మీటింగ్స్లో కనీసం ఒక 500 మంది అన్నా రావాలి, అది గురి. సో గురి కలిగి ప్రార్థన చేయుట అనేది నువ్వు నేను నేర్చుకోవాలి. నాకు ఖచ్చితంగా మగబిడ్డనే కావాలి, ఆ యొక్క మగబిడ్డని నేను నీకే ఇచ్చేస్తాను. సో ఆ దినాలలో ఒక యాజకుడు దేవునికి అవసరం. ఆ యొక్క యాజకుని కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు, అటువంటి యాజకుని నేను ఎక్కడ కనుగొంటాను అని దేవుడు ఎదురు చూసినాడు. దేవుడు ఏం చేసినాడు అంటే హన్నాని ఎన్నుకున్నాడు. ఆ యొక్క హన్నా నోట్లో నుండి ఇటువంటి ప్రార్థన వచ్చేంత వరకు ఆమెను గుడ్రాలుగానే ఆయన ఉంచినాడు. సరే, సో హన్నా దేవుని కోరికను తెలుసుకున్నది, దేవుని కోరిక నెరవేర్చింది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 2 పేతురు ఇప్పుడు మన యుద్ధ నుండి ఏమేం కోరుతున్నాడు అనే సంగతి కొన్ని సంగతులు చూసుకొని మనం ఈ యొక్క కూడిక ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు చదవచ్చు. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక కోరుచు అందరూ మారు మనసు పొంది ఉండాలి అనేది దేవుని కోరికండి.
ఇప్పుడు మా చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి అనేది దేవుని కోరిక. లేకపోతే రేపు స్పెషల్ మీటింగ్కి ఎవరు వస్తే వస్తారో వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా మిగిలిపెట్టకుండా అందరూ కూడా మారు మనసు పొందాలి అనేది దేవుని కోరిక. సో ఇది దేవుని యొక్క కోరిక. నేనైతే ప్రార్థన ఇట్లనే చేస్తాను. దేవుని కోరికలు ఏంటో అన్ని లిస్ట్ రాసి పెట్టుకున్నాను. ఆ లిస్ట్ మొత్తాన్ని నా యొక్క ప్రేయర్ డైరీలో పెట్టుకొని ప్రతిరోజు ప్రభువా ఇది నీ కోరిక, ఈ కోరిక నెరవేర్చు, ఈ కోరిక నెరవేర్చుకో. సో కాబట్టి ప్రార్థన అంటే నీ కోరిక కాదు. ప్రార్థన అంటే దేవుని కోరిక. ప్రార్థన అంటే సంఘం యొక్క కోరిక. సో దేవుని యొక్క కోరిక ఏంటి అని అంటే మనం చూసినాము, ఏ ఒక్కరు కూడా నశించుట దేవుని కోరిక కానే కాదు, అందరూ కూడా మారు మనసు అనేది పొందాలి. ఇది దేవుని కోరిక. యోహాను సువార్త 4:23 మనందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే ఉమ్, యథార్థముగా ఆరాధించువారు ఉమ్, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించువారు వచ్చున్నది. ఉమ్, అది ఇప్పుడు వచ్చేయున్నది. ఉమ్. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరిక ఏంటి? ఇప్పుడు నా కుమారులారా, లేకపోతే నా కుమార్తె, కుమారుడు లేకపోతే కుమార్తె అనే వాళ్ళు ఏం చేయాలి అంటే తండ్రి కోరికను నెరవేర్చాలి. ఇప్పుడు తండ్రి యొక్క కోరిక ఏంటి అంటే యథార్థముగా ఆ యొక్క తండ్రిని ఆరాధన చేయాలి అనేది దేవుని యొక్క కోరిక. సో కాబట్టి నేను యథార్థముగా ఆరాధన చేయుట ద్వారా దేవుని యొక్క కోరికను నేను నెరవేరుస్తున్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలలో రాయబడ్డది, ఆరాధన అంటే దేవునికి ఆహారము. నేను ఆరాధన చేయుట ద్వారా నా దేవునికి ఆహారం పెడుతున్నాను, నా దేవుని యొక్క కడుపు నేను నింపుతున్నాను. మన యొక్క ఆరాధనలని భుజించి తృప్తి చెందే దేవుడు ఈ యొక్క దేవుడు. సో కాబట్టి ఆరాధించుట ద్వారా నేను దేవుని కోరికను నెరవేరుస్తున్నాను. ఇది రెండోది. కీర్తన 51:6 చాలా మంచి మాట ఉందాడ. కీర్తన 51:6 చాలు. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంతరంగములో సత్యము కోరుచున్నావు అనేది దేవుని యొక్క కోరిక. సత్యం అంటే యేసుప్రభు. అంతరంగములో సత్యము కోరుచున్నాడు. సో అంతరంగం అంటే కూడా మనకు అర్థం కావాలి. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. సో అంతరంగము అంటే బయట కనబడేవి కావు, లోపలున్నాయి. సో నా హృదయం కానీ, నా మనసు కానీ, నా నరాలు కానీ, నా యొక్క రక్తం కానీ, లేకపోతే నా యొక్క పేగులు కానీ, ఇంకా ఏ ఉన్నా సరే నా ఎముకలు కానీ అన్నీ దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అంతరంగంలో ఉన్న సమస్తం కూడా ఏమి అంటే దేవుణ్ణి ఆరాధన చేయాలా. నా అంతరంగంలో మొత్తం నేను సత్యాన్నే నింపుకోవాలా. నోరు తెలిస్తే సత్యం, అబద్ధం అనేది నీకు నాకు అసలు రానే రావద్దు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ట్రూత్ ఫ్రమ్ అస్. సో దేవుని కోరిక ఏంటి అంటే అంతరంగంలో నువ్వు నేను ఏమి అంటే సత్యంగా ఉండాలా, నిజంగా ఉండాలా, అబద్ధంగా అసలు ఉండనే ఉండదు. సో కాబట్టి ఇది మూడోది. చూడండి లూకా సువార్త 12:49. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అగ్ని అంటే దేవుని వాక్యం. అర్థమవుతుందా దేవుని వాక్యం మీకు? అగ్ని అంటే ఏంటి? దేవుని వాక్యం. సో భూమి మీద దేవుడు ఏమేస్తా అంటున్నాడు? వాక్యం అనే అగ్నిని వేస్తాను. ఆ అగ్ని ఏమవ్వాలా? మండాల, స్ప్రెడ్ అవ్వాలా, స్ప్రెడ్ అవుతూనే ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. అందుకే ఈ స్థలము నుండి జీవజల నదులు ప్రవహించాలా అని ప్రార్థన చేస్తాం. సో కాబట్టి దేవుడు భూమి మీద అగ్ని వేయడానికి వచ్చినాడు. ఆ వాక్యం అనే అగ్ని ఏం చేస్తుంది అని అంటే అది ప్రవహిస్తూనే ఉంటుంది, అది మండుతూనే ఉండాలా. ఎంత దూరం వరకు పోతే దేవునికి అంత సంతోషం. కాబట్టి అందుకే ఆ వాక్యం అనేది ఎంత దూరం పోతుందంటే అందరూ రక్షణ పొందే అంతవరకు ఆ వాక్యం అనేది వెళ్తూనే ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక. యోహాను సువార్త
17వ అధ్యాయము 24వ వచనం. చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. యోహాను 17:24, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఉమ్, నేనెక్కడ ఉందరో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, ఉమ్. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని ఉమ్. కోరుచున్నాను. దేవుని మహిమ మనము చూడాలి అనేది దేవుని యొక్క కోరిక. అర్థమవుతుందా అండి దేవుని వాక్యం మీకు? దేవుని కోరికలు చాలా వెరైటీగా ఉన్నాయి కదా, అవి మనకు అర్థం కావు. మా యొక్క సంఘానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రవ్వా నీ యొక్క మహిమను వాళ్ళు చూడాలి. ఆ రోజు నువ్వు మోషేకు నీ మహిమను చూపెట్టినావు. మోషే ఆ రోజు ప్రార్థన చేసినాడు, ప్రవ్వా షో మీ దై గ్లోరీ, నీ యొక్క మహిమ నాకు చూయించు అని ఆ రోజు మోషే ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయన మహిమను చూయించినాడు. సో అదేవిధంగా ప్రవ్వా ఈ యొక్క స్థలానికి ఎవరైతే వస్తున్నారో, లేకపోతే రేపు ప్రత్యేక కూడికలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా నీ యొక్క మహిమను చూడాలి. అది మీ కోరిక. మీ కోరికనే నా కోరిక. నాకంటూ ప్రత్యేకంగా వేరే కోరికలు ఏవీ లేవు. మీ కోరికనే నా కోరిక. సో కాబట్టి దేవుని మహిమను నువ్వు నేను చూడాలి అనేది దేవుని యొక్క కోరికగా మనం ఇక్కడ చూస్తున్నాం. దాని తర్వాత యెషయా 48:18 చాలా మంచి మాట ఉంటుంది ఆడ. యెషయా 48:18 తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవచ్చు. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. చాలు, ఎంత మంచి మాట అండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని ఎంతో కోరుచున్నాను. చాలా ఎక్కువ కోరిక. దేవుని యొక్క కోరిక ఏంటి అంటే నువ్వు నేను ఆ దేవుని యొక్క ఆజ్ఞలని ఆలకించాలా, వినాలా, జాగ్రత్తగా వినాలా, శ్రద్ధగా వినాలా, దృష్టి పెట్టి వినాలా. ఆ యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ఆ యొక్క వాక్యాన్ని నువ్వు నేను అసలు మర్చిపోవద్దు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15వ వచనంలో మంచి మాట రాయబడ్డది. 5:15 లేకపోతే 15:5 రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. 5:15 లేకపోతే 15:5 ఐఎమ్ సారీ 15:5. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు ఈ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే మనం అసలు బీదవారిగా ఉండమంట. ఎంత మంచి వాగ్దానం అండి ఇది. ఆ వాగ్దానం చాలామంది జీవితాలలో నెరవేర్చబడ్డది. నా జీవితంలో కూడా నెరవేర్చబడ్డది. అది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుట ద్వారా, జాగ్రత్తగా వినుట ద్వారా నువ్వు నేను అసలు బీదవారిగా ఉండము. ఈ వాక్యం మనల్ని గొప్పలం చేస్తుంది. అంతటి శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. అదే దేవుడు కోరుతున్నాడు. మరొక పర్యాయం అదే చదవండి. యెషయా 48:18 నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుని ఆజ్ఞలని ఆలకిస్తే క్షేమంగా ఉంటామండి. క్షేమం. దాని తర్వాత మన నీతి అనేది సముద్ర తరంగముల వలెను ఉండును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినే విషయంలో నువ్వు నేను ఎలా ఉన్నాము అనే సంగతి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి 1 కొరింథీ 11 3వ వచనం, 1 కొరింథియన్స్ 11th చాప్టర్ 3rd వర్స్ చూడండి. దేవుని కోరిక. శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. సో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటి, దేవుని కోరిక ఏంటి అనంటే, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు
దేవుడు అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవాలి అని ఈ యొక్క దేవుని యొక్క కోరిక. సో కాబట్టి క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని కొద్దిమంది రాస్తారు. సో క్రైస్ట్ ఈజ్ రియల్లీ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ మై హౌస్ ఆర్ నాట్? ఈజ్ రియల్లీ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ చర్చ్ ఆర్ నాట్? ఈజ్ రియల్లీ క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్ ఆర్ నాట్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి నేను ఇప్పుడు ఆఫీస్లో పనిచేయడానికి వెళ్తున్నాను, నా పైన అధికారులు ఉన్నారు, ఆ అధికారి మాటను నేను కనుక ఎదిరించినాను అనుకోండి, ఏం చేస్తారు? నీలో సొంటోళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఆడ, బోలెడని రెజ్యూమేస్ ఉన్నాయి మా కంపెనీలో, ఎవరినో ఒకరిని తీసుకుంటాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. సో కాబట్టి హెడ్ యొక్క మాట వినకపోతే ఈ లోకంలోనే మనకు ఇంత నష్టాన్ని కొని చూడాల్సి వస్తే, సో యేసుక్రీస్తు ప్రభుల వారు మన శిరస్సు, ఆ యొక్క శిరస్సుని మనము హత్తుకొని ఉండాలి. ఆ యొక్క శిరస్సుని ఏం చేయాలి అని అంటే మనము వెంబడించాలి, ఆయన మాటనే మనము వినాలి అనేది దేవుని యొక్క కోరిక అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఐ థింక్ 7 పాయింట్స్ వచ్చినాయి కరెక్ట్గా. 1, రిపెంటెన్స్, అందరూ మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క కోరిక. 2, యథార్థముగా నేను దేవుణ్ణి ఆరాధన అనేది చెయ్యాలి, యథార్థముగా ఆరాధన చెయ్యాలి అనేది దేవుని యొక్క కోరిక. 3, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. కాబట్టి నేను నోరు తెరిస్తే సత్యమే రావాలి, కానీ అబద్ధం అనేది కానీ, లేకపోతే దూషణ మాటలు కానీ, లేకపోతే వేషధారణ మాటలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరే అసలు రానే రావద్దు. వాక్యంలో చాలా మంచి మాట రాయబడ్డది, హృదయం అనేది దేంతోనైతే నిండిపోయి ఉంటుందో నోరు అది మాట్లాడుతుంది. సో హృదయం నిండా మనం సత్యాన్ని నింపుకొని పెట్టుకున్నాము, యేసు ప్రభుని నింపుకొని పెట్టుకున్నాము అని అంటే నా నోరు కూడా అదే మాట్లాడుతుంది. ఆ అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఇది 3. 4, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, అది మండాల, ఇంకా మండాల, అది స్ప్రెడ్ అవుతూనే ఉండాలి. అగ్ని అంటే దేవుని వాక్యం. సో దేవుని వాక్యం అనేది మన లోపల జీల్ అంటే ఆ యొక్క మంటని పుట్టిస్తుంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత 5వ సంగతి చూసినాము, దేవుని మహిమ మనమందరము చూడాలి, ఇది దేవుని యొక్క కోరిక. దాని తర్వాత యెషయా 48:18 చూసినాము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని ఎంతో కోరుచున్నాను. చాలా ఎక్కువ కోరిక దేవుంది ఏంటి అంటే మనమంతా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. సో కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు ఈ దేవుని మీద ఆధారపడి జీవించుట నేను నేర్చుకున్న తర్వాత ఇంక నాకు వేరేది ఏది అవసరం లేదు. సో కాబట్టి దేవుని వాక్యాన్ని ఏ విధంగా వింటున్నాము అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత 1 కొరింథీ 11:3 చదివినాము, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. సో క్రీస్తు నాకు శిరస్సు, ఆయన ఏది చెప్తే నేను అది చేస్తాను. అంతేగాని ప్రభువా నువ్వే ఇట్లా చెయ్యు, ఇట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది అని నేను ఆయనకి సలహాలు ఇవ్వడం మాత్రం కానే కాదు. సో కాబట్టి 7 సంగతులు మళ్ళీ వచ్చినాయి. సో ఈ 7 సంగతులను మళ్ళీ మీరు రాసి పెట్టుకోండి. వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని అడిగిన తర్వాతనే మళ్ళీ ఈ యొక్క స్టడీ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 1 సమూయేలు మొదటి 3 అధ్యాయాలలోనే చాలా విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. యెహోవాకు పరిచర్య అంటే ఏంటో అక్కడ మనకు అర్థమవుతుంది. 1 సమూయేలు 2:11 మనం చూసినాము, సమూయేలు యెహోవాకు పరిచర్య చేసినాడు. 1 సమూయేలు 2:18 వచ్చేసరికి అక్కడ ఇంకొక వర్డ్ యాడ్ అవుతుంది, ఎఫోదు ధరించి ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయు చుండెను. ఎఫోదు ధరించి అంటే రక్షణ వస్త్రము ధరించి సమూయేలు ఏం చేసినాడంటే యెహోవాకు పరిచర్య చేసినాడు. సో యెహోవాకు పరిచర్య చెయ్యాలి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే రక్షణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం, ప్రార్థనతో ముగిస్తాం. సో చైన్ ప్రేయర్ మాత్రం దయచేసి అందరూ కంటిన్యూ చేయండి. ఎవరు కూడా చైన్ ప్రేయర్ని మిస్ అవ్వకండి.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవ, ప్రభువా, మరి నా కుమారుడా అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి కుమారుడా అనే మాటకై కూడా స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ప్రభువా, మరి నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అనే మాట దగ్గర మీకు మాకు మరి నాయన ఈ యొక్క సంబంధాన్ని మీరు చేర్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, నా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చినారు. నా కుమారుడా అని మీరు మమ్మల్ని పిలుస్తున్నారు, మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, మరి నాయన కుమారులుగా మీ యొక్క కోరిక ఏంటో తెలుసుకునే భాగ్యాన్ని మీరు నాకు మాకు అనుగ్రహించినందుకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, ఎవ్వరు కూడా నశించుట మీ ఇష్టం కాదు. అందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అనేది మీ యొక్క కోరిక. పరలోకపు తండ్రి, ఆ యొక్క కోరికని మీరే నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఆ యొక్క కోరిక నెరవేర్చడానికి మా వంతు సహాయ సహకారాలు మేము కూడా మీకు కోఆపరేట్ చేసేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, యథార్థముగా ఆరాధించుట అనేది మీరు కోరుతున్నారు. పరలోకపు తండ్రి, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. పరలోకపు తండ్రి, మా యొక్క అంతరంగంలో మొత్తం యేసుక్రీస్తు ప్రభుల వారినే మేము నింపుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలనే నింపుకోవాలి. అబద్ధికుడైన సాతాన్ని అసలు మేము నింపుకోవద్దు అనే మాటకై కూడా స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మీ ఆజ్ఞలు జాగ్రత్తగా ఆలకించాలని మీరెంతో కోరుచున్నారు. చాలా ఇష్టమైన కోరిక. పరలోకపు తండ్రి, అనేక పర్యాయములు మేమే మీ యొక్క ఆజ్ఞలని నిర్లక్ష్యం చేసినాం. దయచేసి నన్ను మమ్మల్ని కూడా మీరు క్షమించండి ప్రభువా. మరి కనీసం ఇప్పటి నుండైనా మీ యొక్క ఆజ్ఞలని చాలా జాగ్రత్తగా వినేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ మహిమ చూడాలి అనేది మీ యొక్క కోరిక. పరలోకపు తండ్రి, ఎంత అద్భుతమైన దేవుడు మీరు. మీ యొక్క మహిమను మాకు చూపించాలనుకుంటున్నారు. మేమే మీ యొక్క మహిమను చూడలేకపోతున్నాం ప్రభువా. మరి ఈ యొక్క మాటలన్నింటినీ బట్టి వందనాలు. అనేకులు ఇంకను మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మహిమ చూచేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, అనుగ్రహించిన వాక్యంకై స్తోత్రాలు, విన్న మీ ప్రియులకై కూడా స్తోత్రాలు. పరలోకపు తండ్రి, ఈ యొక్క మాటలు మేము మర్చిపోకుండా మరి నాయన సహాయం చేయండి. సాతానుడు మా హృదయాలలో నుండి ఈ యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోకుండా కరుణించవలసిందిగా కోరుతూ, పరలోకపు తండ్రి నాయన, మరి మీ ప్రియులంగా మేము ఇంటికి వెళ్తున్నాం. మరి నాయన ఎంతో జాగ్రత్తతో, భయముతో, వణుకుతో మా సొంత రక్షణలో మేము కొనసాగేలాగున నాకు మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ, సంఘాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ముందున్న పరిచర్యని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క స్టడీని మేము ఇంకా కొనసాగేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, విన్న మీ ప్రియులందరికీ స్తోత్రాలు. ఆన్లైన్లో విన్న వాళ్ళని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే మేము మరలా కలుసుకునేలాగున సాయం చేయవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆయానే శిరసు తన సంఘమునకు మృతులలో నుండి ప్రథముడై లేచే. ఆయానే శిరసు తన సంఘమునకు మృతులలో నుండి ప్రథముడై లేచే. మన ప్రభు యేసే మరణమును గెలిచే. మన ప్రభు యేసే మరణమును గెలిచే. సర్వములో ప్రధానుడై, సర్వములో ప్రధానుడై విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతానుని తలను చిత్రుకా ద్రొక్కును. సాతానుని తలను చిత్తుకా ద్రొక్కును. సాధారాజ్యమేలను, సాధారాజ్యమేలను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో
ఘన విజయుండాయను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.